నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రసాబసగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అంటూ ఆరోపించిన టీడీపీ సభ్యులు. వాడి వేడిగా సాగిన చర్చ. వేమూరు నియోజకవర్గం జంపని గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం రసాబసగా సాగింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండా ప్రారంభం కాకముందే ఇంత అత్యవసరంగా సమావేశం జరపవలసిన అవసరం ఏంటని అంటూ టీడీపీ సభ్యులు చైర్పర్సన్ ని ప్రశ్నించారు. కొన్ని అత్యవసర పనులు ఉండటం చేత సమావేశం ఏర్పాటు చేయవలసి వచ్చిందంటూ చైర్పర్సన్ బదులిచ్చారు. కొన్ని వర్కులు ఉన్నాయి, ఎమర్జెన్సీ చేయాలి. అవును, సాధారణ సమావేశం లేదా? సాధారణ సమావేశం అందరికీ కావాలంటే నెక్స్ట్ వీక్లో పెట్టుకున్నాం. అవగాహన చేసుకోవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ ఏమైనా విషయాలు ఉంటే అడగడానికి కొంచెం ప్రిపేర్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. అదేం లేకుండా ఒకరోజు ముందు ఇచ్చేసి సమావేశం పెట్టేసి సాధారణ సమావేశం లేదంటే ఎంతవరకు సంబంధం? నేను లేదంటే లేదు, నెక్స్ట్ వీక్ పెట్టుకున్నాం అంటున్నాను. నెక్స్ట్ వీక్ పెడతాం అంటున్నారు. ఇదేదో మీరు పెట్టేదేదో 4 రోజుల ముందు పెడితే అయ్యేట పంపిస్తాం. దాని గురించి నేను విషయాలు ఉంటే మేము ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు కౌన్సిలర్స్ కొంతమంది తెలియజేయడం, ఫ్లోర్ లీడర్కి తెలియజేయడం కానీ ప్రతిపక్ష నాయకులు తెలియజేయడం కానీ అది కూడా లేకుండా ఇలా పెట్టేయడం అనేది సమంజసం కాదు. కొంచెం తెలియజేయండి మాకు కూడా. అలాగే నెక్స్ట్ నుంచి ఆలోచించి అలాగే. ఇదే క్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ తన వార్డులో సమస్యలు తెలిపేందుకు ప్రయత్నించగా అజెండా అనంతరం సమయం కేటాయిస్తామని అప్పుడు చెప్పండి అంటూ చైర్పర్సన్ చెప్పగా తనకు ఇప్పుడే సమయం కేటాయించాలని, లేదంటే సమయం కేటాయించే వరకు సభలో నిల్చొని ఉంటానని పట్టుపట్టడంతో మిగిలిన సభ్యులు కూడా ఆమెకు మద్దతు తెలపడంతో సమస్యలు తెలిపేందుకు ఆమెకు సమయం కేటాయించారు. తన వార్డులో తనకు తెలియకుండా పారిశుద్ధ్య కార్మికులను ఎందుకు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న కార్మికులు చాలక అదనంగా కార్మికులు కావాలని అడుగుతుంటే ఉన్నవారిని కూడా మార్చడంపై ఆమె మండిపడ్డారు. నా వార్డులో వర్క్ ఆగిపోయింది, నా వార్డులో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు సమాచారం ఇవ్వకుండా మా వార్డులో ఉన్నటువంటి ఏదైతే వర్కర్స్ అటు ఇటు మారుతున్నారో చేసుకుంటున్నారో వాళ్ళు సడన్గా మార్చడం జరిగింది, నాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి నేను నాకు తెలియజేసింది అధ్యక్ష. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కొంతమంది స్టాఫ్ని ఇప్పుడు వాళ్ళ వార్డులో ఉన్న స్టాఫ్ చాలట్లేదు కాబట్టి అదనంగా ఒక ఇద్దరిని వాళ్ళకి కేటాయించండి అధ్యక్ష. అంటే వాళ్ళ సఫర్ అవుతుంది కాబట్టి కౌన్సిలర్ గారు మీరు కూడా దయించి మేడంతో కొద్ది మాట్లాడి ఒక ఇద్దరిని స్టాఫ్ని అక్కడ వారు స్థానిక సభ్యులే కాబట్టి నా వర్క్ అసలు జరగట్లేదు. ప్రతిరోజు మా వారు వెళ్ళి చూస్తూనే ఉన్నారు, కానీ గొడవలు అవుతున్నాయి. నాకు మాత్రం వర్కర్ని మార్చాలి. ఆ ఒక మగపిల్లాడు ఉన్నాడు, ఆ మగ అబ్బాయి అస్సలు చేయట్లేదు. ఆ అబ్బాయి 2 రోజులకు ఒకసారి తాగి వెళ్ళిపోతా ఉంటే వర్క్ ఎట్లా జరిగింది అధ్యక్ష? 3 రోజులకు ఒకసారి చేసే వర్కర్స్ అందరూ కూడా డయాబెటిక్ అని, బాత్రూమ్ కానీ, టాబ్లెట్ తీసుకోవడానికి కానీ వాళ్ళు 8 o'clock ఇంటికి వెళ్ళి వెళ్తూ వస్తూ ఉంటారు. పట్టణ బురిపాలెం రోడ్డు వెంబడి ఉన్న కొబ్బరి బొండాల చెత్తను శుభ్రపరచడం జరిగిందని, అయినా కొంతమంది కొబ్బరి బొండాల వ్యాపారులు వాటి వ్యర్థాలను తీసుకువచ్చి రాత్రి సమయాల్లో శుభ్రపరిచిన చోట వేస్తున్నారని, దీనిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు సభలో ప్రస్తావించారు. తీసుకొచ్చి మళ్ళా రోడ్డు మీద పోసే కార్యక్రమం మొదలుపెట్టారు. దాని మీద ఇలాగపోతే వాళ్ళు వేయటం మళ్ళీ మనం ఖర్చు పెట్టి తీసుకోవటం ఇదే సరిపోతుంటే దాని మీద సీరియస్ యాక్షన్ లేకపోతే మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టుంది అధ్యక్ష. దానికి ఏదైనా బోర్డులు పెట్టేయటమో లేకపోతే ఏదన్నా ఈ కొబ్బరి మండల వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఎక్కడన్నా పోస్తే మీకు అద్దెలుతాను వాళ్ళకి చెప్పటమో ఏదన్నా కానీ అట్లా వార్నింగ్ ఇవ్వకపోతే మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టుంది అధ్యక్ష. అదే అధ్యక్ష
ఈ సెప్టిక్ ట్యాంకర్లు ఉన్నాయి అధ్యక్ష, తీసుకెళ్ళి ఆ బాత్రూంలోనే పోసేస్తున్నారు అధ్యక్ష. అదొక పెద్ద సమస్యగా ఉంది. అది వాళ్ళది కూడా పెద్ద ఇష్యూగానే ఉంది. అది ఇంకా పొల్యూట్, రోడ్ల వాసన భరాయించలేకపోతున్నారు. ఈ రెండు మనం తీవ్రమైన వాళ్ళకి హెచ్చరికలు చేయకపోతే అది ఆగదు అధ్యక్ష. 15 రోజులకి మనం కొత్తపాడు సాల్వ్ చేస్తాం. రెండోది అక్కడ కెమెరాలు పెట్టాలని ఆలోచన. కెమెరాలకు మనం కొటేషన్ తీసుకొని నెక్స్ట్ కౌన్సిల్ పెట్టి కెమెరాలు పెట్టేస్తాం. దానికి డిసెంబర్ 15వ తారీఖు కల్లా లెక్సీ వేస్ట్ కూడా స్టార్ట్ చేస్తాం. వచ్చే నెల 15వ తారీఖు కల్లా మనం అక్కడ ఉన్న లెక్సీ వేస్ట్ కూడా క్లీన్ చేసే మార్గం మనం టెండర్ పిలిచాము చేస్తాం. అజెండాలోని 11వ అంశం రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి ఆవిరితో కూడిన లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ సిలిండర్, ఫెర్రిక్ ఆలం మరియు బ్లీచింగ్ పౌడర్ సరఫరా కొరకు 9,90,000 కేటాయించడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు మంచినీటి పథకానికి సంబంధించి పురపాలక సంఘానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, దాని నిర్వహణ వంటి వివరాలను తెలపాలని కోరారు. తెనాలికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పథకాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుంది అంటూ టీడీపీ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు తగిన వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. 80 లక్షలు బడ్జెట్లో చూపించాం అధ్యక్ష. దీనికి చూపించాం అధ్యక్ష. దీనికి మనకు వస్తున్న ఆదాయం ఎంత, మనం పెట్టే ఖర్చు ఎంత, ఈ లీకేజీలు కానీ వీటికి ఎంత ఖర్చు అవుతుంది, మనకి ఎంత ఆదాయం వస్తుంది. ఇది అమృత పథకం కింద మా ఎమ్మెల్యే గారు అప్పుడున్న ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు 2016లో శాంక్షన్ చేసి తీసుకొచ్చింది. దీన్ని మనం ఎక్కడా సద్వినియోగపరిచినట్టు ఎక్కడ కనబడలేదు. అసలు వస్తున్న ఆదాయం ఎంత, పెడుతున్న ఖర్చు ఎంత, ఈ లీకేజీలు ఏంటి, ఇదేంటి. ఇప్పుడు మా కౌన్సిలర్ గారు రమేష్ రావు గారు కూడా చెప్పారు అధ్యక్ష, వాటర్ మురికాల్లోకి వెళ్ళిపోయింది ఎలా వస్తుందని. అసలు ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇది ఏం చేస్తాం మనం? మెయింటెనెన్స్ ఏంది, మనం ఏంటి, మనం పెడుతుంది ఏంటి? మన ఖర్చు మాత్రం పెడుతున్నాం, మనకు వస్తున్న ఆదాయం ఎంతో మనకు తెలియదు. మనం ఎన్ని కనెక్షన్లు ఇచ్చామో సరిగ్గా చెప్పలేదు. దాని గురించి వాదన చేసి కూడా అనవసరం అనిపించి వదిలేస్తాం. అసలు ఎలా జరుగుతుంది అధ్యక్ష ఇది? మేడం, ఇది గ్యాస్ అంటే మన వాటర్లో ఉన్న బ్యాక్టీరియాని చంపడం కోసం మనం గ్యాస్ సిలిండర్ టెండర్ వేసింది మేడం. అది సంవత్సరం మొత్తానికి 9,90,000 మనం 80 లక్షలు బడ్జెట్లో నుంచి తీసుకున్నాము. తీసుకొని టెండర్ వేసాము. ఈ కెమికల్స్ తిరుపతి వాళ్ళు వేసారు. ఇక టోటల్గా ఈ సంవత్సరానికి సరిపోయే బడ్జెట్ 80 లక్షలు. దానిలో లీకులు ఉంటాయి, వర్కర్స్ ఛార్జెస్ ఉంటాయి, వాటర్ సంబంధించిన మొత్తం బడ్జెట్ అది మెయింటెనెన్స్ కింద ఉండదు. ఎన్ని కనెక్షన్లు ఇచ్చారు, అసలు మన బడ్జెట్లో కేటాయించిందంతా, అసలు మన ఇంట్లో రిపేర్లు ఏంటి? మీరు జనరేటర్ రిపేర్ వచ్చినా వాడుతున్నారు, వాటర్ పైపులు రిపేర్ వచ్చినా వాడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, అన్నింటి ఖర్చు పెడుతున్నారు. అసలు మనం ఖర్చు పెడుతుందంత, మనకు వస్తున్న ఆదాయం ఎంత? 13,750 ట్యాప్లు ఉన్నాయి మనకి. ఆదాయం ఒకటే మనకు వచ్చింది 1,50,00,000. 1,57,00,000 రూపాయలు మనకి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. 13,049 ట్యాప్లు మనకు ఉన్నాయి. నెలకి 20 రోజులు వాటర్ రాని పరిస్థితి ఉంది లక్ష. ప్రతి వాటిలో లీకేజీలు కానీ వాటర్ సప్లై రాకపోవడం కానీ ఏం జరుగుతుంది దిశ? ఇంత ఖర్చు పెట్టి అమృతాపథకం మేము తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారు 60 రోజులు తీసుకొస్తే ఈ రోజు చేసిన సద్వినియోగం చెప్పండి దిశ. ఏం జరుగుతుందో దిశ? ఎంత ఖర్చు పెడుతున్నారని టోటల్గా కూడా తెలియదు. అదేవిధంగా పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, దీనికి సంబంధించి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కుక్కలను పట్టి వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తున్నామని, దానివల్ల ఎటువంటి ఉపయోగం కనబడడం లేదని, తగిన ప్రత్యామ్నాయం చూసి కుక్కల సమస్యను అరికట్టాలని అధికార ప్రతిపక్ష సభ్యులు కోరారు. స్నేక్ ఏజెన్సీ వాళ్ళని పిలిపించి కమిషనర్ గారు డిస్కస్ చేయడం జరిగింది. కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, నేను కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది. ఈ గురువారం నుంచి మన తెనాలిలో కుక్కలు పట్టుకుపోయి
మంగళగిరిలో చేస్తారు సర్జరీస్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉంది ఫెసిలిటీస్ గురించి. బ్లూ క్రాస్ వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఇక్కడ మనకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా సర్జరీస్ స్టార్ట్ చేయమని చెప్పాము. ఈ గురువారము సోమవారం ఫిక్స్ చేశారు. చిక్కినట్టుగా రోడ్డు మీద పడి మనుషుల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది సార్. చాలా చాలా అభిమానం ఉంది సార్. ఈ కుక్కలు అనేది మనకి వాటిని చేస్తే గొడవ చేస్తారు. వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చెప్తే వాళ్ళ ప్రాబ్లం తెలిసిందండి సార్. వీక్లీ 2 రోజులు తీసుకెళ్తారు. మేడం, చిన్న విషయం చెబుతున్నా, దీని మీద స్పష్టమైన అవగాహన లేకపోతే మనం 10 సంవత్సరాలు చేసిన 20 సంవత్సరాలు చేసినా కుక్కలు పెరుగుతానే ఉంటాయి కానీ తక్కువ. అధ్యక్ష, స్థానాలు ఎన్ని కుక్కలు ఉంటారు అధ్యక్ష? మీరు చెప్పండి చెప్పండి మీకు తెలిసి చంపడానికి కానీ వీక్లీ 2 days 3 days తీసుకెళ్తాం వల్ల ఉపయోగం లేదు అధ్యక్ష. దీని మీద ఎందుకంటే మనం ఆల్రెడీ చేసే డబ్బులకి వీక్లీకి వచ్చే డబ్బులకి మనం ఒక 20 చేస్తే మనం ఆల్రెడీ సంతానోత్పత్తి 20-30 చేస్తున్నాయి. ఎందుకంటే ప్రతి 6 నెలలకి దానికి సీజన్ వారీగా జరిగే ఇది కాబట్టి దీని మీద తప్పనిసరిగా ఒక ప్రజాప్రతినిధితో కమిటీ అధికారులు అందరూ కలిసి సరైన నిర్ణయం తీసుకొని ఇన్ని త్వరగా ఆపరేషన్ చేసి ఎంత నిర్మూలన చేయగలుగుతాం అనేది గట్టిగా ఆలోచించాలి అధ్యక్ష. వీటి వల్ల అంటే మనిషి చనిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నాడు. మీకు దాడి చేయడం వల్ల చిన్నపిల్లలకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బయటికి తిరగాలనే పిల్లలకి తల్లిదండ్రులు బయటికి పంపించే పరిస్థితి లేకపోతుంది. తొలుత గత నెలలో వాయిదా పడిన 2వ వార్డు కౌన్సిలర్ అన్నపతిని పద్మజ సభ్యత్వం రద్దుపై చర్చించి సభ్యులు కోరిన మేరకు మరో అవకాశం కల్పించాలని ఈ అంశం వాయిదా వేస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించారు. జరిగినప్పుడు మేడం గారు రాకపోతే మనం ఏ విధంగా లీగల్గా ఏ విధంగా చర్య తీసుకోవచ్చో అలా చర్య తీసుకున్నాం సార్. ఆల్రెడీ వచ్చున్నారు కాబట్టి నెక్స్ట్ సాధారణ సమావేశానికి వాళ్ళు హాజరవుతారు కాబట్టి వాళ్ళు దీన్ని మనం అనారోగ్యం ఉంది కాబట్టి అత్యవసర సమావేశం కాబట్టి నెక్స్ట్ సాధారణ సమావేశంలో దీని గురించి మనం లీగల్గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చో చూసి రాకపోతే తీసుకుందాం ఉద్దేశం. అనంతరం అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. స్పెషల్ మీటింగ్ వర్క్లో భాగంగా పెట్టడం జరిగింది. అలానే ఈ వర్క్ టెండర్లు అయి పిలవాలి కాబట్టి వర్క్ చేయాలి కాబట్టి స్పెషల్ మీటింగ్ పెట్టి ఆమోదిస్తుంది జరిగింది అన్ని వర్క్. అలానే అభివృద్ధి వైపుగా ఈ రోజున కొత్త రోడ్డు వేస్తానికి నిర్మిస్తున్నాం కాబట్టి ఈరోజు బురిపాలెం రోడ్డు కానివ్వండి, బోస్ రోడ్డు కానీ, అలానే ఎక్కడైతే సమస్య ఉందో అన్ని రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ అతి త్వరలోనే కొన్ని వార్డులు కూడా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని జరుగుతుంది. అలానే ఈ రోజున 16 వచ్చేసి 2వ వార్డు 16 వచ్చేసి ప్రజలందరూ రిక్వెస్ట్గా ఇది ఒకటి అడిగారు. స్పెషల్ మీటింగ్ కాబట్టి నెక్స్ట్ మీటింగ్ సాధారణ సమావేశం అటెండ్ కాకపోతే రద్దు చేద్దామని కూడా చెప్తాం జరిగింది. అందువల్ల వాయిదా వేశాము. అలానే అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని నా తగినంత కృషి చేస్తానని కోరుకుంటున్నాను. మామూలుగా మన శానిటేషన్ మెరుగుపడాలంటే నిజానికి మా అధికారుల లోపం ఉందని కూడా చెప్పవచ్చు. అలాని వర్కర్స్ కూడా తక్కువ ఉంటానా వాళ్ళు సక్సెస్గా చేయలేకపోతున్నారు. దాని మీద త్వరలోనే కొత్త వర్కర్స్ పెట్టుకుందామని కూడా మేము అనుకుంటున్నాం. ఇది కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం, అలానే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం. త్వరలోనే ఆ సమస్య కూడా తీర్దామని చెప్పడం జరిగింది. సోమవారం మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించిన మహిళ మీకోసం కార్యక్రమంపై బురిపాలెం జెడ్పీ పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారదా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మహిళ మీకోసం కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రాత్రి వేళల్లో వాహనాలు అందుబాటులో లేక ఇబ్బందికర పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 112కు పోలీసులు హెల్ప్ లైన్ నెంబర్ 9746 41 46 41కి గానీ ఫోన్ చేయవచ్చని వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని సురక్షితంగా ఇళ్లకు తీసుకువెళ్తారని తెలిపారు. మహిళలకు భద్రత కొరకు పోలీస్ శాఖ తీసుకువచ్చిన ఈ కార్యక్రమాన్ని మహిళలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన డాక్టర్ శారదని ఆయన అభినందించారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వయసులో మనకు కావాల్సింది ఏంటి? ఆడపిల్లలకి చదువు విషయంకి వచ్చేటప్పటికి ఏమంటారు? ఏముందిలే 10th చదవగానే ఓకే పెళ్లి చేసేద్దాం, పంపించేద్దాం, అంతే. అదేదో గుండెల మీద కుంపటేవో డైలాగులు కూడా చాలా చెప్తాం. అవస్థ అదొక భయంకరమైన అవస్థలోకి వెళ్ళిపోయింది సమాజం. ఆడపిల్ల అంటే అదొక బరువు అనుకునే. గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా, చిన్నదా పెద్దదా విషయం ఇంట్లో తల్లిదండ్రులతో మొట్టమొదటిగా చర్చించాలి. ఈరోజు ఏమి జరిగిందో స్కూల్లో, చిన్నదో పెద్దదో, మంచో చెడో, అమ్మా నాన్నతో ఫస్ట్గా. జనరల్గా ఆడపిల్లలందరూ అమ్మ కనెక్టెడ్ అంటారు కదా. నో, నేనైతే నా కూతురు నాన్నకే కనెక్టెడ్. వాళ్ళ అమ్మకి ఏం చెబుతారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు మా అమ్మాయి హైదరాబాద్లో ఉన్న డైలీ ఖచ్చితంగా నాకు కాల్ చేసి ఈరోజు కాలేజీలో ఏం జరిగిందో నాకు చెబుతుంది. ఎందుకు చెప్తుంది? నేనేమైనా ఇక్కడి నుంచి కారు వేసుకున్నామా ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోతాను కాదు. ప్రతిదీ తన రోజువారీ నిత్య దైనందిన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ నాన్నతో షేర్ చేసుకుంటుంది. మంచో చెడు ఒక సలహా చెప్తాం కదా, ఓకే. అట్లాగే ఏది ఏమైనా రోజువారీ జరిగే మీ వ్యవహారంలో ఉండే రోజువారీ విషయాన్ని మొట్టమొదటిగా అమ్మా నాన్నతో చర్చించాలి. ఇది అలవాటు చేసుకోవాలి. సొసైటీ దేన్నైతే యాక్సెప్ట్ చేయదో అది తప్పు. ఈరోజు మనకి తప్పు కాదు అనిపించినా భవిష్యత్తులో అది తప్పుగా సొసైటీ గుర్తిస్తుంది. కాబట్టి తప్పు అనిపించింది మీకు మీరైనా ఖండించాలి. లేదా మీ వల్ల కాని పక్షంలో నీ పక్కనున్న పాప నీ మాట వినకపోతే వెంటనే ఇమీడియట్గా మీ పేరెంట్స్కి చెప్పొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న గురువులకి చెప్పొచ్చు. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో వైలెన్స్ జరగకుండా, ఎట్టి పరిస్థితుల్లో 0 చేసేవాళ్ళు. ఓకే. ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ గర్ల్ ఆర్ ఉమెన్. నేను అబ్బాయికి కూడా ఏం చెప్తానంటే, మన పక్కన మనకంటే వయసులో పెద్దవాళ్ళు కనిపిస్తే నేనైతే ఇలాగే చూస్తాను. నేను ఆఫీసులో సీట్లో కూర్చున్నాను అనుకోండి, నా దగ్గర జూనియర్ అసిస్టెంట్లు చాలామంది ఉంటారు. వాళ్ళు వస్తే మా అమ్మాయి పెద్ద అయితే జాబ్ చేస్తే ఇలా నా దగ్గరికి వచ్చి ప్రోగ్రాం తెనాలిలో ఆరంభిస్తున్నాం. ఇంత పిల్లల మధ్యలో, చిన్నారి మధ్యలో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం అనేది కూడా ప్రథమంగా మన తెనాల్లో, మన బుర్రిపాలెంలో, మన స్కూల్లో స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరూ కూడా మనం ఆ సొసైటీ అనే దానికి కూడా మనకు బాధ్యత ఉంది. పద్దాక మనం ఎవరిస్తారు, మాకేం చేస్తారు అనేది కాకుండా రెస్పాన్సిబిలిటీ మనం ఏమి ఇవ్వాలి. అలాగే మంచి పౌరుడిగా గుడ్ సమరిటన్ అంటారు, వాళ్ళలాగా మీరు ఎలా మారాలి అనే దానికి కూడా మీరందరూ ఈ రోజు నుంచి మనసులో పునాదులు బీజాలు వేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి సహకరించిన టీచర్స్కి, ఇప్పుడు దాకా కూర్చున్న మీకు, అలాగే మనకు చీఫ్ గెస్ట్గా వచ్చిన ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ విరమిస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.